జయ శ్రీమన్నారాయణ. శ్రీ పాంచజన్య శతకము 17వ శ్లోకము. ఆరణ్య బ్రాహ్మణాని ప్రకటిత విభవా ఋగ్యజస్సామవేదా. ఆరణ్య బ్రాహ్మణాని ప్రకటిత విభవా ఋగ్యజస్సామవేదా. అధర్వాణ్యశ్చ మంత్రాః ఊడుగ్రహశమనాః పౌష్టికాః పారమేష్ఠ్యా. సూత్రాణ్యాంగాని శాస్త్రాణ్యుపనిషద్ ఇదం భూర్భువస్వరశ్చ సర్వం యస్యోపజ్ఞప్రవృత్తం ప్రదిశతు దిషణాం పంకజ పంకభేదీ. యస్యోపజ్ఞప్రవృత్తం ప్రదిశతు దిషణాం పంకజ పంకభేదీ. శ్రీ పాంచజన్య శతకము 17వ శ్లోకము. భగవంతుని యొక్క తత్వము మనకు తెలియాలి. శ్రీమన్నారాయణుడి యొక్క తత్వము తెలియాలి అంటే ఏ విధంగా తెలుస్తుంది? విష్ణుతత్వాన్ని తెలుసుకోవాలి అంటే అంత సులభమైనటువంటి పని కాదు. కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని ఎరిగించేటువంటి వివిధ రకములైనటువంటి ఏవైతే భగవంతుని యొక్క వైభవాన్నంతా కూడా ప్రకటిస్తున్నటువంటి ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో వాటిని గురించి మనం తెలుసుకోవాలి. తద్వారా మనకు భగవతత్వం అంతా తెలుస్తుంది. మరి ఆ నారాయణ తత్వాన్ని ఎరుకపరిచేటువంటి శాస్త్రాలు ఏమున్నాయి అంటే, భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాలు ప్రతి ఒక్క విషయము కూడా భగవంతుడి గురించే తెలుస్తుంది. శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి గురించే తెలియజేస్తుంది. అందులో ముఖ్యంగా అరణ్యకములు, బ్రాహ్మణములు, ఋక్ యజు సామ అథర్వణ వేదములు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకా గ్రహ గతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని తత్వాన్ని తెలియజేస్తున్నాయి. నక్షత్రాల వల్ల కలిగేటువంటి వివిధ రకములైన నక్షత్ర సంచారం వల్ల కలిగేటువంటి ఏవైతే కలిగే ఉపద్రవాలు ఉన్నాయో ఆ ఉపద్రవాలన్నింటినీ కూడా శమింప చేయాలి. గ్రహాల వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కూడా శమింప చేయాలి. మరి ఈ నక్షత్రాల వల్ల గ్రహాల వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు ఏ విధంగా శమింపజేయబడతాయి అంటే యజ్ఞయాగాదులు, పౌష్టిక క్రియలను ద్వారా వాటి యొక్క ఉపద్రవాలన్నింటినీ కూడా తొలగించవచ్చు. ఇక మరీ ముఖ్యంగా మనమందరము కూడా ప్రతిరోజు చేసేటువంటి తిరువారాధన, పరమాత్మకు సంబంధించినటువంటి ఆరాధన, ఆ ఆరాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నటువంటి విషయాన్నంతా కూడా మనకు ఆరాధన శాస్త్రం, దాని లోపల తంత్రక్రియలు ఉన్నాయి, తంత్రశాస్త్రం ఉంటుంది, క్రియాశాస్త్రం ఉంటుంది, అనేకమైనటువంటి ఆగమాలు కూడా తెలియజేస్తుంటాయి. ఆలయాలలో ఏ విధంగా ఆరాధన చేయాలి, ఇళ్లలో ఆరాధన ఎలా చేయాలి, సాంఘికంగా అంటే సంఘపరంగా ఏ విధంగా ఆరాధనలు చేయాలి అన్నటువంటి ఈ విధానమంతా కూడా దానికి సంబంధించినటువంటి తంత్రాలు, శాస్త్రాలు అన్నీ కూడా మనకు తెలియచేస్తుంటాయి, ఆగమాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇక ఇండ్లల్లో గృహస్థులు ఉంటారు, బ్రహ్మచారులు కూడా ఉంటారు, స్త్రీలు ఉంటారు. మరి వీళ్ళు ఏ విధంగా ఆరాధన చేయాలి? గృహస్థులు చేయవలసిన ఆరాధన ఏ విధంగా ఉంటుంది, బ్రహ్మచారులు చేయవలసిన ఆరాధన ఏ విధంగా ఉంటుంది, మహిళలు గృహిణులు చేయవలసినటువంటి ఆరాధన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాలను కూడా మనకు ఆగమ శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. మనం ఏ విధమైనటువంటి ధర్మాన్ని పాటించాలి, సర్వధర్మాన్
పాటించేటువంటి అన్ని రకములైన ధర్మాలను ఏ విధంగా ఆచరించాలి ఇవన్నిటిని కూడా మనకు తెలియచేసేటువంటి కల్పసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కల్పసూత్రాలను, అదేవిధంగా గృహ్య సూత్రాలు అంటాం. ఈ గృహ్య సూత్రాలను కూడా మనకు ఈ యొక్క తిరువారాధన క్రమానంతా కూడా తెలియజేస్తుంది. ఎవరు ఏ విధంగా ఆరాధన క్రమం చేయాలి. ఇక ఛందస్సును, ఏదైనా వేదాన్ని కానీ శాస్త్రాన్ని ఉపనిషత్తును మనం చదువుతున్నాము అంటే, ఆ ఘోషిస్తున్నాము అంటే, ఆ ఘోష అనేది వేదఘోష ఎప్పుడు కూడా ఛందోబద్ధంగా ఉండాలి. శాస్త్రం అంతా కూడా ఛందోబద్ధంగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన ఛందస్సునంతా కూడా మనకు తెలియజేస్తుంది. నిరుక్తములను, జ్యోతిష్యమును, కల్పములను, అనే విధంగా వేదాలను, వేదాంగాలను, బ్రహ్మస్వరూపాన్నంతా కూడా తెలియజేసేటువంటి ఈ సమస్త ముల్లోకాలు, సమస్తమైనటువంటి జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఈ లోకాలకన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు అని మనకు ఏ శాస్త్రమైతే జ్ఞానాన్ని తెలియజేస్తుందో, ఏదైతే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, ఆ జ్ఞానము దేని వల్ల లభిస్తుంది మనకు అంటే, భగవంతత్వం అంతా కూడా మనకు ఎరుకపరచాలి అంటే, తత్వమంతా కూడా మనకు తెలియాలి అంటే, అది కేవలము శంఖము నుంచి ఉద్భవించినటువంటి శబ్దధ్వని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శంఖమే మనకు సమస్తమైనటువంటి వేద శాస్త్రాలన్నింటినీ కూడా మనకు ఉద్బోధిస్తుంది. ఎవరు ఏ విధంగా ఏ పరమాత్మకు కైంకర్యములు చేసుకోవాలి అని. ఈ కైంకర్యములన్నీ, సేవలను ఎందుకోసం చేస్తాము? మనము చేసినటువంటి వివిధ రకములైనటువంటి పాపకర్మలన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసమని. మనం కర్మలను చేస్తూ ఉంటే, భగవత్ కైంకర్యం చేస్తూ ఉంటే, సేవలు చేస్తూ ఉంటే, ఆ భగవత్ కర్మల వల్ల మనము తెలిసి తెలియక చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి అలాంటి పాపాలన్నింటినీ కూడా తొలగించి సద్బుద్ధిని ప్రసాదించి నిరంతరము కూడా శ్రీయప్పతి శ్రీమన్నారాయణ యొక్క కైంకర్యాన్ని చేస్తూ ఆనందాన్ని అనుభవించేటువంటి సద్బుద్ధిని నాకు ప్రసాదించవలసింది అని ఈనాటి శ్లోకం లోపల మనకు అర్థ వివరణ తెలియజేస్తుంది. జయ శ్రీమన్నారాయణ.